ఏదో ఒకసారి డైలాగ్ చెప్పండి. రోజు డొక్కు సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే. బాబాయ్ తాతయ్య కళ్ళు తెరిచాడు. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ దెయ్యం మీరు చాలా బాగుంది అనుకుంటున్నారు కదా. ఎవరి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే కళ్ళు మూసుకొని సైన్ చేసేస్తారు. ప్రభాస్ సార్ లో హైట్ ఇష్టమైన కట్అవుట్ ఇష్టము, అల్లు అర్జున్ సార్ ది గ్రేస్ ఇష్టమైన. ధనుష్ గారితో చేసిన సినిమా అవును సార్. నువ్వు రాని తరగతి గదికి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది. బ్యూటిఫుల్ అమ్మాయి అంటే చెప్పడానికి మాటలు కూడా సరిపోవు, అంత అందమైన అమ్మాయి. రాజమౌళి గారి డైరెక్షన్లో యాక్ట్ చేసింది, అలాగే ధనుష్ గారి మూవీలో, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మూవీలో, ఇలా అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా మెయిన్గా చెప్పాలంటే. సో ఇంత పెద్ద స్టార్స్తో యాక్ట్ చేసిన అమ్మాయి ఈరోజు మనతో ఉంది. అండ్ రీసెంట్గా తను యాక్ట్ చేసిన మూవీ థియేటర్లో సందడి చేస్తుంది. ఆ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. అందులో మోహిని క్యారెక్టర్లో భయపెడుతూ ఎంటర్టైన్ చేసిన అమ్మాయి కావేరి. హాయ్ అండి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్. బాగుందా? బాగుంది, బాగా చెప్పారు. ఇవన్నీ మీరు చేసిన సినిమాలే కదా? అవునవును, వాళ్ళతో చేసిన మూవీస్ అండి. వాళ్ళతో చేసిన సినిమాలే. ఫైన్. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా కంటే ముందు మనం మాట్లాడుకున్న ముందు ఓకే, దూకుడు సినిమాలో అవును మీరు చెప్పిన డైలాగ్, బాబాయ్ తాతయ్య కళ్ళు తెరిచాడు. ఏదో ఒకసారి డైలాగ్ చెప్పండి. బాబాయ్ తాతయ్య కళ్ళు తెరిచాడు. అది ఇంకా చిన్నప్పుడు చెప్పాను కాబట్టి అంతే, చిన్నప్పుడు ఆ క్యూట్నెస్ ఇప్పుడు కనిపిస్తుంది. Thank you. అదే క్యూట్నెస్. అది. సో ఎలా వచ్చింది ఛాన్స్ అందులో? అందులోనా నాకు తెలిసి దూకుడు మస్తాన్ అంకుల్ వల్ల వచ్చింది దూకుడు. సో నా ప్రొఫైల్ సెండ్ చేశారు, సో దాని ద్వారా అలా వచ్చింది. యాక్చువల్ డైరెక్షన్ వచ్చి శ్రీను వైట్ల సార్. సో ఆయన మాత్రం నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా చిన్న పాప కదా, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. శ్రీను వైట్ల సార్ ఈజ్ లైక్ బాగా చూసుకున్నారు, కేరింగ్ గా. సో ప్రకాష్ రాజ్ సార్ పక్కన కాంబినేషన్ లో సీన్స్ ఉండే మాకు. సో నాకు సీన్స్ ఉండడం వల్ల ప్రకాష్ రాజ్ సార్ కూడా చాలా బాగా చూసుకున్నారు. సో అంత చిన్న పాప, అంత క్యూట్ గా ఉన్న అమ్మాయిలు ఆ క్యూట్నెస్ ఏం మాత్రం తగ్గలేదు, కొంచెం బ్యూటిఫుల్ గా తయారైంది. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇందులో మోహిని క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది? నా ప్రొఫైల్ సిద్ధు అన్న శివ సార్ కి పంపించారు, మన డైరెక్టర్ సార్ కి. సో మేము ఒక రోజు ఆఫీస్కి వెళ్ళాం. సో సార్ ఉండి మొత్తం నరేట్ చేశారు, శివ సార్ నరేట్ చేసి ఇలా ఉంటుంది నీ క్యారెక్టర్, ఇట్లా బ్రాహ్మణ్ అమ్మాయి లాగా ఉండాలి, కొంచెం సాఫ్ట్ గా అలా ఉంటుంది నీ క్యారెక్టర్, డాన్స్ వచ్చా, కూచిపూడి డాన్స్ కావాలి మాకు, అలా డాన్స్ వచ్చావని అడిగారు. సో దాని తర్వాత శివ సార్ వల్ల వచ్చింది. తర్వాత ఆ రోజు నేను కోన సార్ ని కూడా కలిసాను. సో వాళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ఈ మూవీ వచ్చింది. సో కోన వెంకట్ గారు అండ్ డైరెక్టర్ గారు శివ గారు. సో క్యారెక్టర్ విన్న తర్వాత సో మోహిని అంటే దెయ్యం క్యారెక్టర్. సో మీరేమో చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. సో నన్ను దెయ్యంలో చూపిస్తున్నారు అని డౌట్ ఏమి అనిపించలేదా? అంటే డౌట్ ఏం లేదు, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ వచ్చినా మనం చెయ్యాలి, లైక్ ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనము ఒక బెగ్గర్ క్యారెక్టర్ వచ్చినా చేయాల్సిందే, ఏదొచ్చినా జస్ట్ యాక్ట్ అంతే. ఒక మంచి ఇప్పుడు మోహిని క్యారెక్టర్ అనేది మూవీ చాలా ప్లస్ క్యారెక్టర్, అది మొత్తం కొంచెం. సో దానికి ఏదైనా క్యారెక్టర్ బట్టించి ఇంపార్టెంట్ ఉంటే మనం చెయ్యాలి కదా. అది అయ్యో నా అందం కనిపించదు అలా ఏం లేదు. సో నార్మల్ క్యారెక్టర్ లో బ్యూటిఫుల్ గా కనిపించిన వేరు, సో ఆ మేకప్ వేరు, ఆ కాస్ట్యూమ్స్ వేరు, ఆ మేక్ ఓవర్ వేరు. ఇక్కడ దెయ్యం క్యారెక్టర్ అనేసరికి కంప్లీట్ మేకప్ మారిపోతుంది, సో మేక్ ఓవర్ మారిపోతుంది, సో లుక్ మారిపోతుంది. సో మేకప్ కోసం ఎంత టైం పట్టింది? మా మేకప్ కి దగ్గర 2 hours, 2.5 hours ఇంకా మొత్తం పర్ఫెక్ట్ గా కావాలంటే 2.5 hours పట్టింది. మా మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి కుమార్ అన్న. ఆయన స్పెషల్లీ దీనికోసమే లైక్ గోస్ట్ గెటప్స్ కానీ అలాంటి గెటప్స్ అన్ని చేస్తారు. సో ఆయన కుమార్ అన్న వల్ల ఇది 2.5 hours. కానీ నాకు మేకప్ వేసుకున్న ప్రతిసారి ఫన్ గా ఉంటుండే. అంటే ప్రతిరోజు నాకు ఆల్రెడీ గెటప్ తెలుసు, ప్రతిరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుండే ఆ మేకప్ నాకు. అలా సో ఎప్పుడు చాలా రేర్ గా వచ్చే క్యారెక్టర్ కాబట్టి, రేర్ గా వచ్చే మేక్ ఓవర్ కాబట్టి, సో ప్రతిరోజు ఒక ఎక్సైట్మెంట్. సో ఆ గెటప్ లో చూసుకోవడానికి ఫస్ట్ డే టోటల్ గా మేకప్ అయిన తర్వాత సో మిర్రర్ లో చూసుకున్నప్పుడు మళ్ళీ మీరు భయపడ్డారా, హ్యాపీ ఫీల్ అయ్యారా? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడలేదు, ఎందుకంటే నేను భయపడలేదు, నన్ను చూసిన వాళ్ళందరూ భయపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఫస్ట్ వేసుకున్నప్పుడు ఫస్ట్ బ్లూ వేసారు,
తర్వాత నేను అల్లావుద్దీన్ అయిపోయానేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ ఇంకా మేకవర్ అవుతుంది, ఇంకా అవుతుంది. లాస్ట్ చూసేసరికి బాగుంది, కొత్తగా ఉంది అనిపించింది నాకు. నాకు నచ్చింది ఆ మేకవర్. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సినిమాలో పర్టికులర్ మీ క్యారెక్టర్కి? నేను చెప్పాలంటే నేను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో అలానే ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది చాలా బాగుంది మీ క్యారెక్టర్, చాలా మందికి నచ్చింది నా క్యారెక్టర్ అందులో. అరే మోహిని ఈ దెయ్యం ఎవరు చాలా బాగుంది అనుకుంటున్నారు కదా? అలానే చెప్పుకుంటున్నారు. లైక్ మేము ట్రైలర్ లోంచి వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ కానీ, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే అరే మోహిని రా దయ్యం అన్నట్టు ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఎలా ఉంది సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్స్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, సో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి అప్లాస్మెంట్ వస్తుంది? వాళ్ళైతే చాలా హ్యాపీ. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కొన్ని ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ వస్తాయి, అలాంటివన్నీ వాళ్ళకి ఓకే బాగుంది అన్నారు. బాగుంది, అందరికి చాలా నచ్చింది, మా ఫ్రెండ్స్ కి కానీ అందరి ఫ్యామిలీకి అంతా. అండ్ సెట్ లో అంజలి గారి గురించి కలిసారు ఎప్పుడైనా? అంజలి గారు కాంబినేషన్ లో ఉన్నాయి కదా, అందరికి ఒకటేసారి ఉంటుంది కదా. అంజలి మనతో కలిసాను. తను చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. లైక్ 50 films ఫర్ ఎ గర్ల్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో షీఈ్ అన్ ఇన్స్పిరేషన్. తను చాలా బాగుండేది. లైక్ షీఈ్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అంతే. సో గీతాంజలి సినిమా చూసారా? ఈ సినిమా అనేసి అన్నప్పుడు ఫస్ట్ ముందు చూడకపోయిన తర్వాత చూసుంటారు, రిఫరెన్స్ కోసమే చూసుంటారు. చూసారా? చూసానంటే అప్పుడు చూసాను, నాకు గుర్తుంది మూవీ. అంటే అప్పుడు ఎంత గుర్తుందంటే ఇప్పుడు నేను మళ్ళీ చూడాల్సిన అవసరం లేనంత గుర్తుంది. సో అది గుర్తుంది నాకు, గీతాంజలి గుర్తుంది. సో బ్యూటిఫుల్ థింగ్స్ కానీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఈ సినిమాలో మేకింగ్ టైంలో ఫన్ ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పాలి అంటే అంజలి గారి గురించి కానీ మిగతా ఆర్టిస్టుల గురించి కానీ ఏం చెప్తారు? నేను చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, నా పేరెంట్స్ గా చేసిన రవిశంకర్ సార్, ప్రియా అమ్మ ఉంది. సో వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. లైక్ సత్యం రాజేష్ సార్ కానీ, చెప్పాలంటే శ్రీనివాస్ సార్ కూడా ఒక రోజు మేము లెన్సెస్ పెట్టుకున్నాం ఐస్ కి. సో అది నాకు లెన్సెస్ అలవాట్లేదు, ఫస్ట్ టైం అప్పుడే పెట్టుకున్నాను. లెన్సెస్ పెట్టుకున్నాను. పెట్టుకునేసరికి ఆ వాటర్ వస్తాయి, ఎక్కువ సేపు పెట్టుకుంటే అలవాటు లేని వాళ్ళకి వాటర్ వచ్చేస్తాయి. సో వాటర్ రావడం వల్ల శ్రీనివాస్ సార్ వాళ్ళ అసిస్టెంట్ పిలిచి ఆయన దగ్గర ఐకూల్ ఉంటే అది తెచ్చి మరి తీసుకో, పర్లేదు వేసుకో, ఇది తెప్పించుకో కావాలంటే అని చెప్పారు. మళ్ళీ రాజేష్ సార్ కానీ ఈజ్ లైక్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఫ్యూచర్ ని అన్ని సజెషన్స్ బాగా ఇచ్చారు. సత్య గారు అయితే అమ్మ ఫుల్ ఈజ్ సో సపోర్టివ్. మేము మా కాంబినేషన్ ఒక సీన్ ఉంటుంది, కామెడీ సీన్, అది నాకు చాలా ఫేవరెట్ సీన్. సో ఆయన ఇన్స్టెంట్ గా జోక్స్ వేస్తారు సత్య గారు. సో ఫన్నీ ఉండే మొత్తం. అంటే మొత్తం క్యాష్ పవిత్ర గారు కానీ అవినాష్ గారు కానీ ఆల్ ఫన్ ఉండే మొత్తం. సో అలా కోన వెంకట గారు, సో ఆయన గురించి ఏంటి మీకు స్టోరీస్ నరేట్ చేసినప్పుడు కానీ ఉన్నారు అనేసి అన్నారు కదా? అంటే శివ సార్ నరేట్ చేసినారు, తర్వాత వెళ్ళి కలిసాను నేను సార్ ని అంతే. తర్వాత సార్ ఈజ్ వెరీ సపోర్టివ్, చాలా సపోర్టివ్. ఏమంటారు పర్సన్ కి ఒక సాఫ్ట్ హార్ట్ కైండ్ హార్ట్ పర్సన్ అని చెప్పొచ్చు కదా, అలా అనమాట. లైక్ ఈజ్ రెస్పెక్ట్ఫుల్, బాగా చూసుకున్నారు సార్ కూడా. లైక్ అంత పెద్ద రైటర్, అసలు నేనైతే బ్లెస్డ్ గా ఫీల్ అవుతాను. చిన్న సినిమాలు కాదు, నిన్ను కోరి, అదుర్స్, అంత పెద్ద సినిమాలు రాసిన సార్ ఆయన పర్యవేక్షణలో గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఆయన దాంట్లో నేను ఒక పార్ట్ కావడం నేను చాలా లక్కీ ఫీల్ అవుతాను. ప్లస్ వాళ్ళు తీసుకునే రిసీవింగ్ ఉంటుంది కదా, అది నాకు చాలా నచ్చుతుంది. సో అది. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది ముందు ధనుష్ గారితో చేసింది అవును సార్. సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ కన్నా ముందు నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ వెంకీ సార్. వెంకీ అట్లూరి సార్ వల్లనే నాకు సార్ వచ్చింది. సో దాని తర్వాత సో లైక్ ఎక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సార్ మహాలక్ష్మి. సో వెంకీ సార్కి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాను. నేను అదే థ్యాంక్ఫుల్నెస్ చెప్పలేము ఎక్కువ కూడా. సో ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ టు హిమ్, నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అది ఎలా వచ్చిందంటే అదే నేను సార్ తో ఇంతకు ముందు రంగ్దే చేశాను. సో దాని ద్వారా నాకు ఇది వచ్చింది సార్. నితిన్ గారు, కీర్తి సురేష్ గారు, అందులో రంగ్దేలో కీర్తి సురేష్ మిడిల్ ఏజ్ చేశాను. సో దాని తర్వాత నాకు సార్ వచ్చింది. సో అది. సో ధనుష్ గారితో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుండే. ఆయన కూడా ఏమంటారు ఎంత ఎదిగినా ఒదుగుండాలి అని ఉంటది కదా. సో ఆయన దగ్గర నుంచి చాలా సాఫ్ట్ కామ్ పర్సన్. ఆయన ఎప్పుడున్నా మా షార్ట్ అయిపోయినా కూడా ఏదో బుక్ చదువుతారు లేదా ఏదో ఒకటి చేస్తుంటారు కదా, మేము చూస్తాం జస్ట్ అలా చూస్తూ ఇలా ఉండాలి, ఇలా ఉంటారు, అంత కామ్ గా, అంత సాఫ్ట్ చాలా. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అనంతై తమిళ్లో, మన తెలుగులో వచ్చేసి పెద్దన్నలో ప్రకాష్ రాజ్ డాటర్ క్యారెక్టర్. అన్నతే తమిళ్లో అన్నతే అంటారు, మన దాంట్లో పెద్దన్న. సో అది అందులో చేశారు.
రజనీకాంత్ గారితో కలిసారా? కలిసాను, ఫోటో దిగాను. అంటే వెళ్ళినప్పుడు నాకు ఎలా ఉంది అంటే అసలు నేను మాట్లాడాను సార్తో, కానీ నాకు ఏం గుర్తులేదు, ఏం మాట్లాడాను, ఏం సార్తో ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు. ఏదో పేరు అడిగినట్టు ఒక్కటే గుర్తుంది నాకు, ఇంకేం గుర్తులేదు. ఒక 2-3 వర్డ్స్ అన్ని మాట్లాడాం, కానీ నాకు జస్ట్ చూస్తున్నాను సార్, వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు, నేను సార్ నా పేరు చెప్తున్నాను ఇలా కావేరి. ఇమాజినేషన్ రజనీకాంత్ గారితో ఉన్నాను అంతే అంతే తప్ప ఇంకేం ఏం తెలియట్లేదు నాకు. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఫోటో వచ్చింది, ఓకే అన్నట్టే ఉన్నాను ఇంకా నేను. సో ఆయన కూడా, ఆ రజనీకాంత్ సార్ కూడా ఎలా అంటే, మేము అక్కడ ఎక్కడో నించున్నాం ఫోటో కోసం, అందరము నించుంటే సార్ ఉండి బ్యాకప్ అయిపోయింది అప్పుడే షూట్, నేను వస్తున్నా ఆగండి అని ఎక్కడో దూరం నుంచి చూసి చెప్పారు రజనీకాంత్ సార్. తర్వాత మళ్ళీ వెళ్ళాను, అదే చెప్తున్నా కదా, నాకు అసలు గుర్తులేదు ఏం మాట్లాడానో కూడా సార్తో. ఓకే. అండ్ మీ ఫస్ట్ మూవీ మర్యాద రామన్న. అవును. రాజమౌళి గారి డైరెక్షన్, అవును, చాలా పెద్ద డైరెక్టర్, సునీల్ గారు, సలోని అండ్ పెద్ద కాస్ట్. అవునవును. సో ఈ మూవీ ఫస్ట్ ఆఫర్ కదా మీకు, ఎలా వచ్చింది మూవీ ఆఫర్? నాకు తెలిసి అప్పుడు ఎవరో చెప్పారు ఇలా ఏదో అవుతుంది మూవీ వెళ్ళండి అని చెప్పి, వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే రాజమౌళి సార్ డైరెక్షన్ లో అని తెలుసు, అంతే. అంటే అంత చిన్న ఏజ్ లో అంత పెద్ద డైరెక్టర్ అని మనం ఏం పెట్టుకోం కదా. సో ఐఎమ్ బ్లెస్డ్ అని ఫీల్ అవుతాను. ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తే కంపల్సరీ చేయాలని ఉంది, డైరెక్ట్ ఆయన డైరెక్షన్ లో మళ్ళీ. సో రాజమౌళి గారి దగ్గరికి వెళ్తున్నాను అన్న విషయం తెలియకుండా వెళ్ళారు అక్కడికి. సో వెళ్ళిన తర్వాత డైరెక్టర్ రాజమౌళి గారు. అవును. సో సినిమా మర్యాద రామన్న. సో వెళ్ళిన తర్వాత తెలిసింది. సో ఏంటి రాజమౌళి గారి గురించి ఏం చెప్తారు మీకు గుర్తున్నంత వరకు? నాకు గుర్తున్నదైతే ఆ సార్ వచ్చి అక్కడ డైలాగ్ ఉంటది కదా సునీల్ తో, రోజు ఒక్క సైకిల్ లో తిరిగే బదులు మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా అని చెప్తాను కదా. ఆ డైలాగ్ సార్ అప్పుడు సమ్మర్ అనుకుంటా నాకు గుర్తున్నది, సార్ ఏదో క్లాత్ కట్టుకున్నట్టు నాకు గుర్తుంది. వచ్చి చిన్న పాపనే వచ్చి పాపం నా కోసం ఒంగి ఇట్లా చెప్తారు కదా, ఇలా చెప్పమ్మా ఇలా చెప్పు తర్వాత ఇలా వెళ్ళిపో అని చెప్తుండే. సరే సార్ అని చెప్తుండే. నాకు అది గుర్తుంది, అది వచ్చి ఇలా చెప్పేది ఒకటి గుర్తుంది. ఏజ్ ఎంత గుర్తుందా ఆ టైంలో? గుర్తుంది. సార్ ఉండి బాగా చెప్పమ్మా అన్నారు. సో సునీల్ సార్ కూడా ఇలా ఎక్కించుకున్నారు. నేను మళ్ళీ ఏమంటారు గీతాంజలి మళ్ళీ వచ్చిందో కూడా సునీల్ సార్ ఉండే కదా. సో నేను చెప్పాను ఇలా మూవీ మీతో చేశాను, నా ఫస్ట్ మూవీ మీతో చేశాను అని. ఓ నైస్ అమ్మా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అమ్మా అని చెప్పారు సునీల్ సార్. సో సునీల్ గారితో ఫస్ట్ మూవీ మర్యాద రామన్న, మళ్ళీ చాలా లాంగ్ ఇయర్స్ తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎట్లా? చెప్పాను సార్ కి నేను, సార్ ఇలా మీతో ఫస్ట్ మూవీ చేశాను మర్యాద రామన్న, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను సార్, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పాను సార్ కి. ఇంకో 2 years తర్వాత మీతో మీ కాంబినేషన్ హీరోయిన్ గా చేస్తానని చెప్పేశారా? అలా ఏం చెప్పలేదు నేను. ఒకవేళ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడు స్టోరీ బట్టి అన్ని, ఒకవేళ అన్ని కుదిరితే ఓకే, ఐఎమ్ నాట్ చెయ్యను అని ఏం కాదు. స్టోరీ అప్పుడు సిచ్యువేషన్స్ బట్టి అన్ని చూసి. ఏంటి ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడా గెస్ చేయండి మీరు. డిగ్రీ ఫైనల్ ఇయర్ కాదు, సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. గ్రూప్ ఏంటి? నాది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో మాక్సిమం ఇంకా 2 to 3 years లో హీరోయిన్ అయిపోతున్నారు ఇండస్ట్రీకి. సో బ్యూటిఫుల్ అమ్మాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ చూసినా మోహిని గురించి మాట్లాడుకుంటున్నారు, గీతాంజలి గురించి మాట్లాడుకుంటున్నారు, సో కావేరి గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు నాకు ఇంకొక 2 to 3 years లో హీరోయిన్ ఛాన్సెస్ వస్తాయి. సో వాట్ అబౌట్ ఎడ్యుకేషన్ నేను డిస్కంటిన్యూ చేయను అసలు. సో కంపల్సరీ ఎడ్యుకేషన్ చేస్తూ, ఒకవేళ ఇది వచ్చింది అనుకో మూవీ ఛాన్సెస్ కంటిన్యూ చేస్తాను. ఎడ్యుకేషన్ మాత్రం ఆపేసి మూవీస్ చేస్తాను కాదు, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ మూవీస్ చేస్తాను, 2 ఆల్టర్నేట్. ఓకే. అసలు స్క్రీన్ మీదకి రావాలి, యాక్టర్స్ అవ్వాలి, మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఎవరు మీకు దానికి సంబంధించి ఎవరు ఇచ్చారు ఇన్పుట్స్, ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వల్ల నేను ఇక్కడ వరకు ఉన్నాను, ఇంతవరకు వచ్చాను నేను. సో అమ్మ ఇస్ ఫుల్ సపోర్టివ్. అసలు నేను యాక్టింగ్ చేస్తాను, నేను యాక్టర్ అవ్వగలను అని అనుకుందే అమ్మ వల్లే మొత్తం లైక్ ఎప్పుడు అప్డేట్స్ చేసేది, లైక్ అన్ని చెప్పేది అమ్మనే మాత్రం. ఇప్పుడు నేను యాక్టింగ్ సరిగ్గా చేయలేదు అనుకో కూడా, ఇక్కడ ఇలా చేసావు ఎక్స్ప్రెషన్ ఇలా కాదు అలా చేయి బాగుంటది అని చెప్పేది అమ్మ. తర్వాత మా నాన్న సపోర్ట్ ఫుల్ ఉంది నాకు. సో ఈజ్ లైక్ చదువు ప్లస్ ఇది, చదువు ఇది 2 ఆల్టర్నేట్ చూసుకో, బాగా నాన్న సపోర్ట్ ఉంది. ప్లస్ నా ఎడ్యుకేషన్ వచ్చి ఒక్కొక్కసారి మా అన్నయ్య హెల్ప్ చేస్తాడు, లైక్ ఏదైనా రాయడంలో అసైన్మెంట్స్, రికార్డ్స్
ఓకే, షూటింగ్ లో మీరుంటే శుభ్రంగా మీ నోట్స్ అంతా అన్నీ రాసి పెడతాడు. అది చిన్నప్పటి నుంచి అలానే అవుతుంది. అది ఎప్పుడు Recent దొరకలేదు స్కూల్ కాలేజ్ లో? దొరుకుతాను, కానీ సపోర్ట్ ఉంది, స్కూల్ నుంచి సపోర్ట్ ఉంది, స్కూల్ వాళ్ళకి తెలుసు, కాలేజ్ వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఉండి సరే ఇంకే నేనే రాస్తాను మ్యాథ్స్, ఇంకా కష్టపడి షూటింగ్కి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని షూటింగ్స్ లో లేకపోతే ఎక్కడ ఖాళీ దొరికితే రాస్తాను. ఇంకొకసారి చెప్పలేము కదా అన్నప్పుడు అన్నయ్య రాస్తారు. సో సెలబ్రిటీ కాబట్టి ఎవరు ఏమనే ఛాన్సే లేదు. అలా ఏం లేదు, తప్పు చేస్తే తప్పు అంటారు. సెలబ్రిటీ చేసిన తప్పని ఎవరు అంటారు? సెలబ్రిటీ కదా మీరు. టీచర్స్ అంటారు కదా, తప్పు చేస్తే తప్పు అంటారు. సెలబ్రిటీని కూడా. సెలబ్రిటీ అంటే అంత పెద్ద సెలబ్రిటీ కాదు, ఇప్పుడు కొంచెం. బ్యూటిఫుల్ అమ్మాయి. అయ్యో థ్యాంక్ యూ. సో ఏదో ఒకటి మిమ్మల్ని సేవ్ చేస్తుంది అంతేనా? అంతే. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? నా అప్కమింగ్ మూవీస్ వచ్చేసి విశ్వక్ సేన్ సార్ది రవితేజ డైరెక్షన్ లో మెకానికల్ రాకీ అని వస్తుంది, అదొకటి చేస్తున్నాను. ఇంకొకటి వచ్చి లగ్గం అని ఒక మూవీ చేస్తున్నాను. ఆ 2 మూవీస్ చేస్తున్నాను. ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి రివీల్ చేయకూడదు. హీరోయిన్ గా చేసే సినిమాలు ఏమో నాకు తెలీదు. గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు. అంతే. ఓకే, సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఎవరి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే కళ్ళు మూసుకొని సైన్ చేసేస్తారు? నాకు అందరూ ఇష్టమే, ఒక్కరని ఏం లేదు. లైక్ చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ సార్ ఉన్నారు, ప్రభాస్ సార్ లో హైట్ ఇష్టమైన కట్అవుట్ ఇష్టము, అల్లు అర్జున్ సార్ ది గ్రేస్ ఇష్టమైన డాన్స్, ఎన్టీఆర్ సార్ ది యాక్టింగ్ ఇష్టము, సో పవన్ కళ్యాణ్ సార్ కున్న ఫాలోయింగ్ ఇష్టము. సో అలా అందరు హీరోస్ లో నాకు అందరూ ఇష్టం, ఒక్కరు అని ఏం లేదు. సో అందరు చాలా ఇష్టం. సో ఎవరితో ఛాన్స్ వచ్చినా రెడీ? ఇంకా చాలా టైం ఉంది చేస్తాను. నాకు ఒక చిన్న డౌట్, యాక్చువల్లీ నాకు చెప్పింది గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ చూసామని చెప్పి అన్నారు కదా, నేను ఇన్ని మూవీస్ చేసేదని మీకు ఎలా తెలిసింది? మా స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ టీం ఉంటుంది, మా కెమెరా టీం ఉంటుంది, సో అందరి దగ్గర అందరి ఇన్పుట్స్ ఉంటాయి. డెఫినెట్ గా సో ఈ ఒక సినిమా కాదు కదా, ముందు ఏం సినిమా చేసింది, ఎక్కడికి నుంచి వచ్చింది, సో ఎలా ఎంట్రీ ఇచ్చింది, సో మేము ఒక ఆర్డర్ వేసుకుంటాం. స్టార్టింగ్ నుంచి మర్యాద రామన్ నుంచి అన్నీ తెలుస్తాయి. ప్రొఫెషన్ కదా, సో మా టీం అంతా గ్యాదర్ చేశారు ఇన్ఫర్మేషన్. సో అది. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, సినిమా గురించి ఏం చెప్తారు, ఆడియన్స్కి ఏం చెప్తారు పర్టికులర్గా మీ గురించి? అంటే నేను సినిమా గురించి ఒకటే చెప్తాను, థియేటర్స్కి వెళ్ళి చూడండి, మీకు చాలా నచ్చుతుంది, డు నాట్ మిస్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ప్లస్ నన్ను ఇంతగానం సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి లైక్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను, ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ, అంతే. థ్యాంక్ యూ, జస్ట్ బ్లెస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అమ్మాయి, రిక్వెస్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అన్ని ఓట్స్ పడిపోతాయి. థ్యాంక్ఫుల్ ఉండాలి కదా మనం వాళ్ళకి, వాళ్ళ వల్లే మనం ఉంటాము అని నేను బిలీవ్ చేస్తాను. సో దానికి థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ.